విజయవాడలో శ్రీజ హాస్పిటల్ యజమాని శ్రీనివాస్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబ సభ్యులను చంపి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక విజయవాడలో శ్రీజ హాస్పిటల్ యజమాని శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులు మొత్తం ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారా, హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కూడా కొనసాగుతోంది. మరి అందరినీ చంపేసి ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేదా మొత్తంగా కలిపి ఆత్మహత్య చేసుకున్నారా అనే విషయాలు కూడా ఇంకా తెలియరావాల్సింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, శ్రీనివాస్ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారా లేదా హత్య జరిగిందా? అక్కడ అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఏదైతే గురునానక్ కాలనీలో జరిగిన ఈ సూసైడ్కు సంబంధించి కూడా విచిత్ర కోణాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ముందుగా అయితే సూసైడ్ అందరు చేసుకున్నట్లు కూడా భావిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా అన్ని కోణాల్లో విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో ఆ శ్రీనివాస్ దానికి ముందు ఎవరైతే ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు ఈ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ మదరు, తర్వాత ఇద్దరు పిల్లలు, భార్యను కూడా హత్య చేసిన తర్వాత ఇతను సూసైడ్ చేసుకున్నట్టు కోణంలో కూడా విచారణ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన కాల్ డేటా అలాగే వెహికల్ను మనం ఏదైతే ఉన్నామో ఈ వెహికల్కి సంబంధించి వెహికల్ మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో ఉన్న ఒక కీలక డాక్యుమెంట్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఆ ఆత్మహత్య చేసుకునే ముందు శ్రీనివాసు కూడా ఎదురింటికి సంబంధించిన ఒక ఇంట్లో కూడా ఒక సూసైడ్ నోట్ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బాలో వేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. దాంట్లో కూడా కొంత సూసైడ్కి సంబంధించిన కారణాలు కూడా రాసినట్టు కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే 2 సంవత్సరాల క్రితం ఒక హాస్పిటల్ కూడా ఏదైతే శ్రీనివాస్ నడిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దాంట్లో బాగా ఆర్థిక లావాదేవీలు నష్టాన్ని ఎక్కువగా చవిచూసినట్టు కూడా చెప్తా ఉన్నారు. దాదాపుగా 4 కోట్ల పైగా కూడా అప్పులున్నట్లు కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రోజుకు మెయింటెనెన్స్ నెలకు వచ్చి 20 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా అయిందంటూ కూడా ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందంటూ కూడా ఇటు శ్రీనివాసు సన్నిహితుల దగ్గర చెప్పినట్లు కూడా భావిస్తూ ఉన్నారు. అట్లాగే ఈ సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ అలాగే దానికి సంబంధించిన కీలక పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇటు ఇద్దరు పిల్లలు కూడా ఉంటా ఉన్నారు. శ్రీనివాస్ ఏదైతే ఉన్నారో ఇద్దరు పిల్లలకు సంబంధించి కూడా కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు కూడా ఇటు బంధువులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. స్నేహితులు బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా దాదాపుగా 20 సంవత్సరాల పైగా మేము కలిసి ఉంటానే ఉన్నాము, ఎప్పుడు కూడా ధైర్యంగా చెందేవాడు కాదు, చాలా మంచి వ్యక్తి శ్రీనివాస్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఆర్థిక లావాదేవీల వల్లే కొంచెం ఇబ్బందుల వల్లే సూసైడ్ చేసుకొని ఉంటాడు, కానీ నలుగురిని కూడా చంపేసి ఉంటారని మేము భావించట్లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు అనుమానాస్పద కేసుగా కింద కూడా నమోదు చేసుకున్న పోలీసులు అటు ఆ కోణంలో కూడా అంటే ఎవరైనా హత్య చేసి ఇట్లా ఆత్మహత్యగా చిత్రీకరించే కోణంలో ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఇటు విచారణ కూడా సాగిస్తూ ఉన్నారు. అదే కోణంలో కాకుండా మళ్ళీ ఇటు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసు వాళ్ళ నలుగురిని హత్య చేసిన తర్వాత తన ఏమైనా సూసైడ్ చేసుకున్నాడా అనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా అయితే కనిపిస్తూ ఉంది. మల్లికార్జున, అయితే చుట్టుపక్కల సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు ఏమైనా చెప్తున్నారంటే ఒకవేళ హత్య కోణంలో ఇది జరిగినట్లయితే గనక వాళ్ళకి ఎవరితైనా విభేదాలు ఉన్నట్లేమైనా చెప్తున్నారా? అయితే శ్రీనివాసు కూడా ఎక్కడా కూడా విభేదాలు లేవని కూడా ఇటు బంధువులు కానీ అటు స్నేహితులు కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఒకే విషయం ఇటు బంధువుల దగ్గర నుంచి కానీ స్నేహితుల దగ్గర నుంచి వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. డాక్టర్ అయిన కాడి నుంచి కూడా 10 సంవత్సరాల పైన కూడా ఆయన సర్వీస్ చేశారు వేరే హాస్పిటల్స్లో. తర్వాత 2 సంవత్సరాల క్రితమో సొంత హాస్పిటల్ను ఏర్పాటు చేసుకున్నారంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం తర్వాత హాస్పిటల్ రన్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్తా ఉన్నారు. ఒక 90% షేర్స్ కూడా హాస్పిటల్కి సంబంధించిన షేర్స్ను కూడా వాళ్ళ
ఫ్రెండ్స్ కానీ అక్కడ ఉన్న కొంతమందికి ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. 10% మాత్రమే షేర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉన్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాదాపుగా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఎదురు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి నెలకి కనబడుతున్నట్టు కూడా ఆవేదన చెందినట్టు కూడా ఇటు ఫ్రెండ్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది, వాళ్ళ బంధువులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఆర్థిక పరిస్థితులతో పాటుగా కూడా పిల్లలకి సంబంధించిన ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాటిని కూడా బాధించేవి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. స్నేహితుల దగ్గర కూడా ప్రజెంట్ దీనికి సంబంధించి ఆర్థిక ఇబ్బందుల గురించి పిల్లల గురించి ఎక్కువగా బాధపడతా ఉండేవాడని కూడా చెప్తా ఉన్నారు. 2 నెలల నుంచి కూడా ఎక్కడా కూడా స్నేహితులతో కానీ వాళ్ళకి సంబంధించిన ఇటు స్నేహితులతో మాట్లాడటం కానీ అట్లాంటి దాఖలాలు ఎక్కడా కనిపించలేదని చెప్తా ఉన్నారు. 2 నెలల నుంచి కూడా దాదాపుగా చాలా మౌనంగా ఉండేవాడని కూడా చెప్తా ఉన్నారు. ఈ అన్నిటినీ బరువు బాధ్యతలు మొయ్యలేని పరిస్థితుల్లోనే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటాడని చెప్పి కూడా ఇటు స్నేహితులు కానీ బంధువులు కానీ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే వేరే కోణంలో కూడా పోలీసులు అయితే 2-3 కోణాల్లో విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించి పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే 6 గంటల తర్వాత శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే 6 గంటల తర్వాత ఎవరైతే ఎదురింట్లో ఉన్నారో వాళ్ళకి ఏదైతే వెహికల్కి సంబంధించిన తాళం ఒకటి ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు సూసైడ్ నోట్స్ కూడా ఆ బాక్స్లో కూడా వేసినట్టు చెప్తా ఉన్నారు. వాటి రెండింటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ సూసైడ్ కేసులో కూడా సంబంధించి నోట్లో కూడా కొన్ని అంశాలను కీలక విషయాలను కూడా ప్రస్తావించినట్టు చెప్తా ఉన్నారు. హాస్పిటల్కి సంబంధించిన కొన్ని కీలక విషయాలు, అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు దాంట్లో రాసినట్టుగా కూడా మనకి కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. నోట్ అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దాన్ని బయటకు వచ్చిన తర్వాత అసలు విషయాలు ఏంటనేది తెలిసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రియా. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. For more videos like this, subscribe Big TV channel.